వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం, చట్టంగా మారిన బిల్లు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు, 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, రేపు ధ్వజారోహణం. బాలీవుడ్ని తాకిన హెచ్యు భూముల వివాదం, జాన్ అబ్రహం స్పందన ఇదే. వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహంలో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు. పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కాటేరమ్మ జట్టు, నిన్నే నమ్ముకున్నామంటూ ప్రార్థన. గుజరాత్ ఉత్తర భారతదేశం విద్యార్థులు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు, మల్లు రవి సంచలన వ్యాఖ్యలు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, మంచిర్యాల జిల్లాలో రేషన్ షాప్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. వక్ఫ్ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మతిని తెలియజేశారు. లోక్సభ, రాజ్యసభలలో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ బిల్లును ఉభయ సభలు వేరువేరుగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనితో ఈ బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరుకుంది. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రోజున ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి సమ్మతి పొందడంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ జారీ చేసిన తేదీని ఈ కొత్త వక్ఫ్ చట్టం అమల్లోకి రానుంది. ఇక ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు 2025కు కూడా రాష్ట్రపతి తన ఆమోదం తెలిపారు. ఈ బిల్లును కూడా పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 70 నియోజకవర్గాలలో 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాలలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించేలా ప్రణాళికలు రచించాలని ఆదేశించారు. చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు హనుమంత వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 11న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారికి స్వపన తిరుమంజనం, ఏప్రిల్ 12న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూ వివాదం బాలీవుడ్కి చేరింది. ఈ 400 ఎకరాల భూమిని విక్రయించడం వల్ల జంతువులు ఇబ్బంది పడతాయని, ఆ భూమిని అమ్మకానికి పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డిని బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదంపై స్పందించారు. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి అంటూ తన అభిప్రాయాన్ని జాన్ అబ్రహం వెల్లడించారు. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల చెట్లు, అడవిని తొలగించే ప్రణాళికను రద్దు చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇది నగరానికి పచ్చని ఊపిరితిత్తుగా దశాబ్దాలుగా దానిలో అభివృద్ధి చెందుతున్న అనేక జాతులు, రక్షిత వన్యప్రాణులకు ఆవాసంగా ఉపయోగపడుతుంది. చెట్లను క్లియర్ చేయడం వల్ల వన్యప్రాణులకు నివాసం లేకుండా పోతుంది. మానవ వన్యప్రాణులు సంఘర్షణకు పెంచుతుంది. దయచేసి అలా చేయడం ఆపండి అని ఎక్స్ వేదికగా రాసుకువచ్చారు. నందిగామ నియోజకవర్గం ముప్పాలలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. హాస్టల్లో వసతులు, ఆహారం, చదువు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ముప్పాల గ్రామంలో ఉన్న బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని మరియు పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి విద్యార్థులతో మాట్లాడి వంటశాల మరియు భోజనశాలలో పరిశుభ్రతను కూడా పరిశీలించారు. కొన్ని సమస్యలు ఉన్నాయని గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధించి సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. కాటేరమ్మ జట్టు, అదేనండి మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సభ్యులు జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. జట్టులోని అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలు పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శన అనంతరం వీరికి శాలువాతో సత్కరించగా అర్చకులు ఆశీర్వదించారు. ముందుగా పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న తరుణంలో వీరిద్దరూ అమ్మవారి ఆశీర్వాదం కోసం ఆలయానికి వచ్చినట్లు భక్తులు చెబుతున్నారు. వీరిని చూసేందుకు పెద్దమ్మ తల్లి ఆలయ పరిసరాలకు సన్ రైజర్స్ ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ అక్కడికి చేరుకున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులు తెలంగాణలోని జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేక హెచ్సియు భూముల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మల్లు రవి ఆరోపించారు. హెచ్సియు దగ్గర ఉన్న భూమి 20 సంవత్సరాల నుండి ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమిని కాపాడే ప్రయత్నం చేయలేదు. బిల్లీరావు అప్పటి సీఎం కేసీఆర్తో ఒప్పందం చేసుకున్నారు. కవిత అనేకసార్లు బిల్లీరావును కలిసింది. ఆ భూమిలో ఏదైనా వస్తుందేమోనని కవిత ఆశపడింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని కాపాడింది అని పేర్కొన్నారు మల్లు రవి. తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ నెల నుంచి దొడ్డుబియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ షాపులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోని ప్రదర్శించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులు పలు రేషన్ షాపుల వద్ద మోదీ ఫోటోని ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో కూడా ఓ రేషన్ షాపు వద్ద మోదీ ఫోటో ఉన్న ఫ్లెక్సీ ఉంచేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చూసారుగా ఈ బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.